ర్యాలీ ఏర్పాటు చేసింది. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన ఎన్డీఏ అధ్యక్షులు కొంతమంటారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం మరిన్ని విషయాలు. సార్ చెప్పండి సార్, మీరంతా చూస్తున్నారు డిఎస్సి 25 ఆధ్వర్యంలో అభ్యర్థులతో కలిసి ఒక పోరాట కమిటీగా ఏర్పడ్డారు. ఎందుకంటే కొంతమంది వ్యక్తులు లేనిపోయినటువంటి నిరాధారమైనటువంటి దొంగల పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్లు సంవత్సరం తర్వాత అవకాశం చాలా హేయమైన చర్య. ఒక్కటి చెప్తున్నాం, వాళ్ళు క్వశ్చన్ పేపర్ లీక్ అంటున్నారు. క్వశ్చన్ పేపర్ లీక్ అయితే మనమంతా చదువుకున్న వ్యక్తులమే. ఎప్పుడు బయటపడుతుంది? ఒక ఎగ్జామ్ జరిగిన రోజా, మరుసటి రోజా, వారానికో నెలకో బయటపడుతుంది. అలాంటిది ఈ రోజు క్వశ్చన్ పేపర్ లీక్ అని ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఒకటి చెప్తున్నాం, ఆన్లైన్లో ఎగ్జామ్ జరుగుతూ ఉంది అంటే వేలాది ప్రశ్నలని వాళ్ళకు 1000 అవసరమైతే 50,000 ప్రశ్నల్ని వాళ్ళు కంప్యూటర్లో ఆన్లైన్లో స్టోర్ చేసుకుని ఉంటారు. ఎవరో వ్యక్తి ఎక్కడి నుంచో ఆపరేట్ చేస్తూ ఉంటారు. ఎవరికి ఏ క్వశ్చన్ వస్తుందో తెలియదు. నీకు ఏ ఉన్న ఆన్సర్ బి, నాకు బి ఉంటుంది, ఇంకొకరికి సి ఉంటుంది, ఇంకొకరికి సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో క్వశ్చన్ పేపర్ అనేటువంటిది లీక్ కావడం అనేటువంటిది అసంభవం. నోటిఫికేషన్ చేసిన ప్రక్రియ ఎలా ఉంటాయి? పారదర్శకంగా ఉంటాయి కదా, వాళ్ళు చెప్పినట్టు ఎలా ఆరోపిస్తున్నారు? నోటిఫికేషన్ ప్రక్రియ చాలా స్పష్టంగా జరిగిందండి. వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి 150 రోజులకు అమలు చేయడం జరిగింది. ఒకటి ఏంటి, అప్లికేషన్ పెట్టినప్పుడు కానీ మెరిట్ లిస్ట్ చూసుకోమని చెప్పి ఈ రోజు రండి. కమిషనర్ ఆఫీస్లో కానీ డిఓ ఆఫీస్లో కానీ వాళ్ళు డిస్ప్లే చేసిన డేట్. మనం అబద్ధం చెప్తాం, కంప్యూటర్ అబద్ధం చెప్పదు కదా. కంప్యూటర్లు ఎప్పుడు డిస్ప్లే చేస్తుంది? గంటలు, నిమిషాలు, సెకండ్లతో సహా డిస్ప్లే చేస్తారు. వాళ్ళకి ఏ డిఓ ఆఫీస్ కావాలో రమ్మని చెప్పండి, ఏ కమిషనర్ ఆఫీస్ కావాలో రమ్మని చెప్పండి. అక్కడ వాస్తవాలు డెలీట్ చేశారని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. అది అసంభవం అండి. మాటలు చెప్పడం చాలా సులభము. మీ దగ్గరికి ఎవరైతే నాకు ఉద్యోగం రాలేదని వచ్చారో అతన్ని పిలుచుకొని కమిషనర్ ఆఫీస్కి రండి. వాళ్ళు న్యాయం చేయకపోతే, వాళ్ళు చెప్పిన సమాధానం నచ్చకపోతే దేనికైనా సిద్ధంగా దానికి కేసుల ఆధారంగానే వాళ్ళు ముందుకు వచ్చారని చెప్పేసి కూడా బయట విమర్శలు కురుస్తుంది. ఎవరైతే నవీన్ ఎందుకు అతను తీసేశారు? నవీన్ అనేటువంటి ఎస్సీ రిజర్వేషన్, ఎస్సీ అక్కడ ఒకటి చెప్తానంటే, నవీన్ అనేటువంటి వ్యక్తి ఎవరో నాకు తెలియదు. ఎస్సీ రిజర్వేషన్లో వచ్చేసి 3 పోస్టులు ఉన్నాయి. క్లారిటీ ఇస్తారు. 3 పోస్టులు బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. 4 మాత్రమే అప్లై చేసుకున్నారు. అందులో ఒకరు అమ్మాయి, 3 అబ్బాయిలు అప్లై చేసుకున్నారు. అమ్మాయి ఓసీలో వెళ్ళిపోయింది. అప్పుడు ఎన్ని ఉంటాయి? ఇంకా ముగ్గురే రాసినట్లు అవుతారు. కానీ ఆ 3 పోస్టులలో ఒకటి అమ్మాయికి ఉంది, 2 అబ్బాయిలకు ఉన్నాయి. అప్పుడు 3 మాకు కావాలి అనేది వాళ్ళు అడుగుతారు. మెరిట్ ప్రకారం 2కి ఇచ్చారు. లేడీ ఓసీలో వెళ్ళిపోయింది కాబట్టి, లేడీ డిఎస్సీలో లేదు కాబట్టి ఆ లేడీ పోస్ట్ ఖాళీ పెట్టారు. అది ఇవ్వాలి అని అడుగుతారు. ఇది న్యాయబద్ధంగా చేస్తున్నటువంటి డిఎస్సీ. అవకతవకలోనే డిఎస్సీ అయితే అందరికీ దూరం తక్కువ మార్కుల వాళ్ళే చేశారు అని చెప్పేసి కూడా వాళ్ళు లేదండి. అలాంటి